టీడీపీ నేత అయిన వీరయ్య చౌదరి మరణం జరిగిన కొద్ది రోజుల తర్వాత, ఇప్పుడు మరొక హత్య జరగడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. ఎస్పెషల్లీ ఆయన టీడీపీ నాయకుడుగా ఎదుగుతున్నటువంటి క్రమంలో, సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళు, ప్రత్యర్థికి సంబంధించిన వాళ్ళు ఇట్లా అందరూ కలిసి మరి ఆయన్ని హత్య చేసినటువంటి వార్తలొస్తున్న నేపథ్యంలో, త్వరలో ఎస్పీ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి దాని గురించి మాట్లాడే అవకాశం ఉంది. పోలీసులు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది జరుగుతూ ఉండగానే ఇంకొక సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట మండలంలో మొన్న రాత్రి, ఆదివారం రాత్రి టీడీపీ నాయకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అయితే హత్య చేసి దీన్ని ఒక రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారనేది ఆరోపణ. ఓజిలి మండలం అత్తివరం గ్రామ టీడీపీ నాయకుడు ఆళ్ల గురుమూర్తి 52 ఏళ్ల వయస్సు మరో వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంలో వెళ్తూ ఉండగా వెనక వైపు నుంచి టాటా ఏస్ ఉంటది కదా! అది ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంలో వెనక వైపు కూర్చున్నటువంటి గురుమూర్తిని ఢీకొట్టిన వాహనం సుమారు కిలోమీటర్ పాటు ఈ వాహనాన్ని, ఆ వ్యక్తుల్ని ఈడ్చుకెళ్ళింది. వాహనంలో అతను ఇరుక్కోవడంతో ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో టాటా ఏస్ వాహనాన్ని అక్కడికక్కడే నిలిపేసి డ్రైవరు, క్లీనరు పారిపోయారు. ఆ తర్వాత గురుమూర్తి కుటుంబ సభ్యులు సంఘటనకి వెళ్లి గురుమూర్తిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అయితే ఈ కేసు విషయంలో గురుమూర్తి యొక్క కొడుకు, ఆయన 52 ఏళ్ల వయస్సు, ఇతనికి ఒక 25 ఏళ్లు ఉంటాయి. ఆ కుర్రాడు ఆహ్, కుమారుడు గురుతేజ్ అతని పేరు. అతను మీడియాతో గాని, పోలీసులతో గాని ఒకే విషయాన్ని చెప్తున్నాడు. అదేం చెప్తున్నాడంటే అత్తివరం వీళ్ళది. అత్తివరంలో కంపెనీలకు సంబంధించి నీటి సరఫరా, అలాగే కొన్ని పనుల విషయంలో తమ మీద టీడీపీ పార్టీలోని, సొంత పార్టీలోని ప్రత్యర్థి వర్గం చాలా కాలంగా ఘర్షణ దిగుతోందని గురుతేజ్ తెలిపాడు. తమ కుటుంబం మీద కేసులు పెట్టడమే కాకుండా 10 ఎకరాల్లో ఉన్నటువంటి నిమ్మ చెట్లను కూడా దున్నేశారని అతను వాపోయాడు. 2 వారాల క్రితం నీళ్లను సరఫరా చేసేటువంటి తమ వాహనాలను టీడీపీలోని తమ ప్రత్యర్థులు అడ్డుకున్నారని చెప్పాడు. తనని, తన తండ్రిని చంపేస్తామని ప్రత్యర్థులు హెచ్చరించారని హరితేజ్ గుర్తు చేశాడు. పథకం ప్రకారమే తన తండ్రి దుడ్డంగులు చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించారని అతను ఆరోపించాడు. దీనికి సంబంధించి కేసు కూడా ఇచ్చాడు. అధికారంలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించి ఆర్థిక లావాదేవీల విషయమై గొడవలు జరుగుతున్నాయి. ఒంగోలులో వీరయ్య చౌదరి, తాజాగా గురుమూర్తి హత్యలకి ఇవే కారణమవుతున్నాయనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. చాలా మంది మొదట వైసీపీ వాళ్ళే హత్య చేసిన ఈ రోజుకి గూడా వైసీపీ వాళ్ళే హత్య చేశారు, అతన్ని వీరయ్య చౌదరి అనేటువంటి మాట మాట్లాడే వాళ్ళు చాలా మందున్నారు. చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లారు. ఆయన కూడా 2, 3 రోజుల్లో సీరియస్ దర్యాప్తు చేస్తామన్నారు. ఇంకా దర్యాప్తు జరుగుతోంది. వీరయ్య చౌదరికి సంబంధించినటువంటి మరణానికి సంబంధించిన వీడియో గూడా మనం ఒకటి చేసాం చూడండి, మన ఛానెల్‌లో ఉంది. డీప్‌గా వీరయ్య చౌదరి మరణానికి సంబంధించి డీప్ అనాలిసిస్, డీప్ స్టడీ చేసే కొద్దీ అనేక మంది ఈయనకి సంబంధించినటువంటి ప్రత్యర్థులందరూ కలిసిపోయి ఈయన్ని హత్య చేశారనే విషయం బయటపడుతుంది. దాని మీద ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఇది జరుగుతూ ఉండగానే మరో పక్క దీని గురించి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండగానే 2 వారాలేమో అయింది ఈ హత్య జరిగి. ఈలోపే ఇంకొక వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో వేరే జిల్లాకు సంబంధించి జరగడం అనేది నిజంగా ఒక షాకింగ్ ఇన్సిడెంట్‌గా చెప్పుకోవచ్చు. సో, వీరయ్య చౌదరి యొక్క మరణానికి, అట్లాగే ఈ గురుమూర్తి యొక్క మరణాన్ని గురించి మీకేమనిపిస్తోంది? ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతున్నాయిరా అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో, ఏం జరుగుతున్నాయనేది మీరు చెప్పండి. కామెంట్ చేయండి.